కాదు గుర్తుండిపోయింది అమ్మా. చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పాలకొండ నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి కుటుంబంలో కూడా నన్ను ఒక ఆడపిల్లలాగా నాకు అండగా నిలిచి, అలాగే ఇక్కడ గౌరవనీయులు పెద్దలు పాలవలస రాజశేఖరం గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే సోదరులు విక్రాంత్ బాబు గారు ఆధ్వర్యంలో వారి తాలూకా అండదండలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒకే తాటిపై వైఎస్ఆర్సీపీ ఒకే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం, ఈ రోజు వరకు అంటే 2010 నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ వెంట నడిచి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల పట్ల నమ్మకాన్ని, ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలకి మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో మరి ఆయన వెంట నడిచారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటి నుంచి నవరత్న పథకాలతోటే కాక అనేక రకాల పథకాలు అవినీతి రహితంగా అన్ని వర్గాల ప్రజలకి అర్హతే కొలమానంగా పేదరికం లేకుండా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, అభివృద్ధి సంక్షేమానికి నేను ముందుగా ఉంటానని నిలిచి ఈరోజు చెప్పింది నేరుగా మహిళల అక్క చెల్లెమ్మల ఖాతాలో కావచ్చు వారికి నేరుగా ఇవ్వడం అనేది వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవ్వడం అనేది చరిత్ర. అటువంటి చరిత్ర సృష్టించిన గొప్ప మనసున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు అని రుణం తీర్చుకోవడానికి ఎదురు చూశారు. ఆ తరుణం ఈరోజు వచ్చింది. నిన్నటి నుంచి నామినేషన్లు వేసినప్పుడు ఈరోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు అనేసి ఈరోజు నామినేషన్లు వేయడానికి వచ్చారు. ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో జగన్ వెంట నడడానికి మాకు దీవించడానికి ఈరోజు వచ్చారు. మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏదైతే గడిచిన 2019 ఎన్నికలకు వెళ్ళే ముందు అధికారాన్ని అందరికీ అందుబాటులో తెచ్చేటటువంటి పరిస్థితి, వికేంద్రీకరణని మీ ఇంటి ముంగట తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థను పెట్టడం, వాలంటీర్ వ్యవస్థకి అనుబంధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, మరి దానికి మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించే క్రమంలోన జిల్లాలు కూడా పెద్దవయ్యి కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లోన ఆ ప్రాంతాల తాలూకు ప్రజలు జిల్లా యంత్రాంగం, జిల్లాకు సంబంధించిన అధికారులతోనే మమేకం అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ జిల్లాల తాలూకా సైజుని తగ్గించిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మా తాలూకు సమస్యని సంబంధిత అధికారులను కలుసుకోవడానికి మా మార్గం సుగమం చేశారని ముఖ్యమంత్రి గారి పట్ల, ముఖ్యమంత్రి గారి ఆలోచన పట్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది. ఇది గడిచిన 2 సంవత్సరాల కాలంగా ఏవైతే పరిపాలనలోన సౌలభ్యం కోసం చేసినటువంటి ఏర్పాట్లలోన దాని తాలూకా ఫలితాలు మనం 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి ప్రతినిధులు కానీ ప్రజల్లో వెళ్ళిన తర్వాత వారికి ఎదురవుతున్నటువంటి ఒక హర్షాతిరేకాలు ఇవన్నీ కూడా పరిపాలన విధానంలో ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు గడిచిన 75 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే వారు పొందలేకపోయారు, ఇవి ఒక్క 5 సంవత్సరాల కాల పరిమితిలోన ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ద్వారా పొందామనే ఒక ఆనందాన్ని వారి కళ్ళల్లో కానీ వారి ముఖాల్లో కానీ చూసే అవకాశం మాకు కూడా ముఖ్యమంత్రి గారి దయ వల్ల కలిగిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.